హాయ్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ఎస్క్యూఎల్కి సంబంధించి కమాండ్స్ చూసాము. అందులో డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ కమాండ్స్ చూసాము. సో నెక్స్ట్ మనం చూడబోయే కమాండ్స్ ఏంటి అంటే పిఎల్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్, అంటే ఎస్క్యూఎల్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ రెండు కాంబినేషన్ యొక్క యూసేజ్ ఏదైతే ఉందో అది మనం డిబిఎంఎస్లో అప్లై చేసే ప్రొసీజర్నే మనం పిఎల్ఎస్క్యూఎల్ అంటాము. సో ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో పిఎల్ మీన్స్ procedural language, so that is nothing but programming procedural language, and SQL ante manaku already telusu, it is structured query language. It is structured query language. So both procedural language and structured query language, ఈ టూ కాంబినేషన్స్ని మనం యూజ్ చేస్తాము. సో వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే మనకి క్రియేట్ కమాండ్, ఆల్టర్ కమాండ్, డ్రాప్ కమాండ్స్, ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్, సో ఇలా గ్రాంట్ అండ్ రివోక్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ప్రొసీజరల్ లాంగ్వేజెస్లో ఏం చూస్తాము? కంట్రోల్ స్ట్రక్చర్స్ చూస్తాము, వేరియబుల్స్, డేటా టైప్స్. కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఇఫ్, ఎల్స్, ఇలా కొన్ని ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి విత్ ఎస్క్యూఎల్ కమాండ్స్తో మనం ఇక్కడ డేటాబేస్లో ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ పిఎల్ ఎస్క్యూఎల్. ఈ రెండు కాంబినేషన్స్ని యూజ్ చేసే కాన్సెప్టే మనకి పిఎల్ ఎస్క్యూఎల్. ఈ పిఎల్ ఎస్క్యూఎల్లో అగైన్ మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డేటాబేస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాము. బట్ ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్ అనేది మనం ఈరోజు చూద్దాం. సో నెక్స్ట్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. నెక్స్ట్ ద ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ non-procedural SQL. ఓకే, అంటే ఏదైతే నాన్ ప్రొసీజరల్ ఎస్క్యూఎల్ మనం ఇప్పటివరకు చూసామో దానికి ఇది ఎక్స్టెన్షన్గా ప్రొసీజరల్ లాజిక్ లాగా మనం తీసుకుంటాము. సో ఇట్ కంబైన్స్ ద డేటా మ్యానిపులేషన్ పవర్ ఇందాక మనం చెప్పుకున్నట్టే అండ్ ప్రొసీజరల్ పవర్. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తాము? కంబైన్ చేస్తాం. ఓకే, సో దీన్ని అసలు మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు 90sలో మనకి ఈ లాంగ్వేజ్ని, ఈ కాంబినేషన్ పిఎల్ఎస్క్యూఎల్ని మనకి డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి చాలా ఫీచర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ పర్టికులర్గా పిఎల్ఎస్క్యూఎల్ని కంప్లీట్గా మనకి డెవలప్ చేసింది 1970sకి. మనకి 1970s నుంచి 1980sకి మధ్యలో మనకి ఇది కంప్లీట్గా డెవలప్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఎవరైతే ఎస్క్యూఎల్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళు పిఎల్ఎస్క్యూఎల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా చాలా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చి ప్రతి ఇంటర్వ్యూలో కూడా మనకి ఎలా ఉంటుంది, టెక్నికల్ రౌండ్ కూడా ఉంటుంది. ఆ టెక్నికల్ రౌండ్లో కూడా మనకి ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ ఒక కాన్సెప్ట్ ఇచ్చి దానికి పిఎల్ఎస్క్యూఎల్ డెవలప్ చేయమని అడుగుతారు, పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ కూడా రాయమని అడుగుతారు. సో అలా మీరు ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మీరు అవన్నీ రాయగలరు కాబట్టి సో అది కూడా తెలుసుకోండి. నెక్స్ట్, ఇట్ ఈజ్ ద సూపర్ సెట్ ఆఫ్ SQL. సో దట్ మీన్స్ మనకి సూపర్ సెట్ పిఎల్ఎస్క్యూఎల్ అయితే అందులో నుంచి సబ్సెట్గా వచ్చింది ఎస్క్యూఎల్ కాబట్టి హియర్ ఇట్ ఈస్ ద సూపర్ సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ అని చెప్పి మనం చెప్తున్నాము. అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి లాంగ్వేజ్ కూడా మనకి కేస్ సెన్సిటివ్ కాదా అని మనకు ఒక క్లారిఫికేషన్ ఉండాలి. ఎందుకు అంటే మనం అక్కడ యూజ్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ ఎనీథింగ్ మనం యూజ్ చేసేటప్పుడు రెండిట్లకి డిఫరెన్స్ ఉందా, రెండు సేమా అనేది తెలిస్తేనే మనం అక్కడ బెటర్ ప్రోగ్రామింగ్ రాయగలుగుతాము. సో దట్ ఈస్ PLSQL is not a case sensitive. So what is case sensitive? అసలు మీనింగ్ ఏంటి కేస్ సెన్సిటివ్ అంటే?
కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్లో మీరు స్మాల్ లెటర్స్ ఇచ్చిన చోట స్మాల్ లెటర్సే ఇవ్వాలి, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చిన చోట క్యాపిటల్ లెటర్సే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేమ్ డిక్లేర్ చేశారు, అది క్యాపిటల్ లెటర్లో డిక్లేర్ చేశారు. అదే క్యాపిటల్ లెటర్లో ఇచ్చిన వర్డ్ని మీరు ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడ యూజ్ చేసినా కూడా క్యాపిటల్ లెటర్స్లోనే మెన్షన్ చేయాలి ఇన్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్. బట్ PLSQL ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి మీరు ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినా, ఆల్రెడీ క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చిన వర్డ్ని స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేసినా, ఎలా ఇచ్చినా కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం ఏముండదు. సో వీఆర్ యూజింగ్ బోత్ స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్. సో ఇవి మనకి ఇంట్రడక్షన్ PLSQLకి సంబంధించి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం ఏమేమి అడ్వాంటేజెస్ ఇందులో చేస్తున్నాము PLSQL యూజ్ చేసి DBMSలో అంటే, ద ఫస్ట్ అడ్వాంటేజ్ is support for SQL. సో వాట్ ఈస్ సపోర్ట్? మనకి యాక్చువల్గా DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఓన్లీ SQL సంబంధించి SQL కమాండ్స్ మాత్రమే పెర్ఫామ్ చేయకుండా ఈ PLSQL అనేది ఏం చేస్తుందంటే SQLకి ఒక సపోర్ట్గా ఉంటుంది. అంటే ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ని ఈ SQLతో మనం సపోర్టెడ్గా యూజ్ చేసేటట్టు మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లాక్ స్ట్రక్చర్. సో ఇక్కడ బ్లాక్ స్ట్రక్చర్ అంటే మనం SQL యొక్క ప్రోగ్రామ్స్ని బ్లాక్స్ కింద డివైడ్ చేసే టెక్నాలజీ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. దా కాన్సెప్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రామ్ని మనం బ్లాక్స్గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బ్లాక్ స్ట్రక్చర్. అంటే ఏదైతే PLSQL ప్రోగ్రామ్ని రిటర్న్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ని రిటర్న్ చేసే కాన్సెప్ట్ని మనం బ్లాక్స్గా డివైడ్ చేసి రాసే సపోర్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ బ్లాక్ స్ట్రక్చర్ అడ్వాంటేజ్ PLSQLలో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బెటర్ పెర్ఫార్మెన్స్. సో కంపల్సరీ ఇక్కడ బెటర్ పెర్ఫార్మెన్స్ అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఏదైతే ట్రాఫిక్ అనేది ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టాస్క్ ఉంది, అది డేటాబేస్కి సంబంధించిన టాస్క్ అయితే మనం DBMS కాన్సెప్ట్స్లో SQL కమాండ్స్ యూస్ చేస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం. బట్ ఈ టూ కాంబినేషన్ కలిపి మనం ఒకే చోట SQLలో పెర్ఫామ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మాడ్యులారిటీ. మాడ్యులారిటీ మీన్స్ ఇక్కడ ఏవైతే మనం అప్లికేషన్స్ని డివైడ్ చేస్తున్నాం, అంటే మాడ్యులారిటీ మీన్స్ డివైడ్ అండ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ని డివైడ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మాడ్యూల్స్ అన్నిటిని మేనేజ్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకి సబ్ ప్రోగ్రామ్స్గా డివైడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వెల్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనేవి మనం డివైడ్ చేసి మన ప్రోగ్రామింగ్ పెర్ఫార్మెన్స్ అనేది బెటర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ PLSQL. నెక్స్ట్ వన్ కంట్రోల్ స్ట్రక్చర్. కంట్రోల్ స్ట్రక్చర్స్ కూడా సేమ్. మనకి ఏవైతే కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఎల్స్, వైల్, డూ వైల్, ఫర్ లూప్, ఇవన్నీ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సపోర్టెడ్ కాబట్టి ఇది కూడా వన్ అడ్వాంటేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్. సో వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్? PLSQL అనేది ఎవరి ప్రోడక్ట్? ఒరాకిల్ కార్పొరేషన్ యొక్క ప్రొడక్ట్. ఇదేమవుతుందంటే ఎవరితో ఇంటిగ్రేట్ అవుతుంది? SQL ప్లస్తో. మనం ఇప్పటి వరకు ఆల్రెడీ నేను చూపించిన అన్ని ఎగ్జాంపుల్స్లో యూజ్ చేసేది SQL స్టార్ ప్లస్. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేస్తూ ఇది ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్టబిలిటీ. సో పోర్టబిలిటీ అంటే మనకి తెలుసు కదా, సిమ్ పోర్టబిలిటీ మనం ఎలా చేస్తుంటాం అది అందరికీ తెలుసు. సో పోర్టబిలిటీ అంటే మన ప్రోగ్రామ్ వేరే దాని మీద కూడా వర్క్ చేయటం. మీరు ఎప్పుడైతే ఒక PLSQLలో ప్రోగ్రామ్ రాసారో అది ఏ ఎన్విరాన్మెంట్లో అయినా కూడా దాన్ని యాక్సెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పోర్టబిలిటీ, ఎనీ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్ ఎర్రర్ హ్యాండ్లింగ్. నేను మీకు నెక్స్ట్ వీడియోలో బ్లాక్స్ ఏమేమి మనం డిజైన్ చేస్తాము అండ్ ద ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఆఫ్ PLSQL అనేది నేను మీకు చెప్తాను. సో అక్కడ మనం కొన్ని బ్లాక్స్ చూస్తాం. ఆ బ్లాక్స్లో కూడా మనకు ఒక సెపరేట్ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ఏంటి అంటే ఎర్రర్స్ని
హ్యాండిల్ చేయడం కోసం, ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడం కోసం మనం యూజ్ చేసే బ్లాక్. అంటే మీరు పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్లో ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం కూడా ఈజ్ వెరీ ఈజీ. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్. టోటల్ మనం చెప్పుకుంది 8 అడ్వాంటేజెస్. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి జాగ్రత్తగా ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ దిస్ ఈస్ ఇంట్రడక్షన్ అబౌట్ పిఎల్ఎస్క్యూఎల్. నెక్స్ట్ క్లాస్లో మనం పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్ స్ట్రక్చర్ ఆర్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.